మంచిగా కలుపుకొని తినరా, ఒంటికి పడుతుంది. ఇద్దరు మద్దలతో చుక్కలు చూస్తున్నా, అది కనపడట్లేదు నీకు. ఇంకా తిండి వంటకేం పడుతుంది? అబ్బా ఏం టైమింగ్ రా. ఆగండి ఆగండి. ఆపండి. స్కూల్లో ప్రజెంట్ సార్ అని చెప్పినట్టు భలే చెప్తున్నారు. నువ్వు ఎందుకు తెలుసుకుంటున్నావు? నేనంత కష్టపడి టమోటా పచ్చడి చేశాను కదా బావా, ఎలా ఉందో చెప్పలేదు. దీంట్లో టమోటా ఎక్కడుంది? మిక్సీకి వేస్తే టమోటా కరిగిపోతుంది కదా బావా. ఓహో, నువ్వెందుకు తెలుసుకున్నావు? పప్పు చేసా బావా. ఆ పప్పులో పప్పు ఎక్కడే? రుబ్బేసిన తర్వాత పప్పు ఎక్కడ ఉంటుంది బావా, నువ్వు మరుగును. ఎందుకు మా అబద్ధాలు చెప్పొద్దు? నేను నీళ్ళు కట్టినా ఇక్కడ మీ అమ్మ మీద నేను నీళ్ళు కట్టలా. టమాటకాయలు మోయిలా నా దగ్గర మోపిలా పనులు చేపించి నన్ను గొర్రెం చేయనాడు, లేకపోతే బాగా చదువుకుంటాను. అడుగు పద్దని నీకు గుర్తుకులేదు? ఇక్కడ కాలు ఉన్నా టెంకాయ చెట్లు ఇట్లా అప్పుడు నేను కట్టలేదా? చెక్కలేదా నేను? గడ్డి ఉంటే చెక్కిందా నేను? చెప్తాను నేను పని చేయను, మీరు ఎందుకు ఒప్పుకోరు? ఓరోరో ఏందిమా ఏంది? నాకే బతుకోద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలంటా. ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైలు, ఆ వాకింగ్, ఆహా అతను నవ్వుతుంటే నా వీపులకి గుచ్చుకున్నట్టుంటుంది తెలుసా. తిక్కదనా, అవి నవ్వులు కాదే, మంచం కింద ఉండే నల్లులు. వాటిని ప్రేమించడం ఏందక్క, పెళ్ళైంది కదా. పెళ్ళైన వారిని ప్రేమించకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అయినా ఆయనకు ఒక పెళ్ళంటే 2 పెళ్ళైనా పర్వాలేదు. అయినా నీకు వార్డెన్ ఎలా నచ్చాడే? నీ కళ్ళకి వార్డెన్ ఏమో, నా కళ్ళకు గ్రీకు వీరుడు. క్రష్, నా క్రష్. वॉशरूम कहाँ पे है? ఇంట్లో కూడా ఇదే బాధండి. నేను తెచ్చుకోవడం, ఇది తాగేయడం. చిన్నప్పుడు దీనికి ఆరోగ్యం బాగాలేదని వాళ్ళ తాత 2 చుక్కలు నోట్లో పోసాడు, అంతే. అప్పటి నుంచి మొదలు వాళ్ళ తాత తెచ్చుకోవడం, ఇది తాగేయడం, వాళ్ళ తాత తెచ్చుకోవడం, ఇది తాగేయడం అలవాటు అయిపోయింది. మంచి మనుషులు, మంచి అలవాట్లు. అవును, ఇందాకేదో కంప్లైంట్ అన్నారు. ఏం లేదండి, క్యాజువల్ గా మీ కూతుర్ని చూసినట్టు ఉంటుందని పిలిచాను. నా కూతుర్ని చూశాను, చాలా సంతోషం. వెళ్ళొస్తాను తల్లి, బాగా చదువుకో. వెళ్ళొస్తాను సార్. మంచి సార్, బయలుదేరండి. వీడియో తీసుకుంటున్నాడు పైకి. అన్నా, మనం ఈ స్కెచ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు తీస్తే ఎవరు చూడరన్నా. మనం రీల్సే తీద్దాం. ఆపు, ఏదేం చేయాలో నువ్వే నాకు చెప్పాలా? మామా, మనం లెంత్ వీడియోస్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు మామా. మనం రీల్సే చేద్దామా? మామా, ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ అదే చాలనుకుంటే ఈరోజు పెట్రోల్ బాబులు కొనేటోడా, ఇండియాలో నెంబర్ 1 గా ఉండేటోడా? రజనీకాంత్ కండక్టర్ గా పని చేసుకుంటూ అదే చాలనుకుంటే ఈరోజు సూపర్ స్టార్ గా ఎదిగేటోడా? అదే మన MS ధోని రైల్వేలో టీసీగా పని చేసుకుంటూ మన జీవితానికి అదే చాలే అనుకుంటే ఈరోజు ఇండియాకి ఆడేటోడా, వరల్డ్ కప్ కొట్టేటోడా? చాలు మామా, చాలు. మనం కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తున్నాం, మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్రతి వారం రిలీజ్ అయ్యే మన లెంత్ వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇండియా నంబర్ 1 బ్యాచిలర్ నేనేలే.
తెలుసా పిల్ల టోడదను ఇటోడదను గాజులు ఏ పిత్తావు పిల్ల మెల్లగా 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 తువ్వాల కొంగు ముడేసుడే బాసింగ బలలే బలు ఉన్నాయే చేతుల జిలకర బెల్లలే కలిసున్నాయే. రే గోవాకి వచ్చినాం రా, ఎంజాయ్ చేయాలి. మీరేంటి సద్దిమొగాలు వేసుకున్నారు? రే రూమ్ బుక్ చేద్దామంటే అన్ని డబుల్ రేట్లు ఉన్నాయిరా. డైరెక్ట్ గా బుక్ చేసుకుంటే అట్లే ఉంటదిరా. అదే మన పవన్ తో పోతే సగానికి సగం. ఫ్యామిలీస్ కైనా బ్యాచిలర్స్ కైనా తక్కువ ప్రైస్ లో 1 BHK 2 BHK 3 BHK లగ్జరీస్ రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తాడు. ఎక్కడికి రా? పబ్బుకి రా. అరే కొండరి పప్పులారా, మనం డైరెక్ట్ గా పోతే అన్ని డబుల్ రా. అదే పవన్ తో పోతే సగానికి సగం. ఎక్కడికి వెళ్తున్నావురా? కసినోకి రా. అప్పుడే మర్చిపోయావా? మనం డైరెక్ట్ గా వెళ్తే డబల్ రేట్ రా. అదే మన పవన్ బ్రోతో పోతే సగానికి సగం. మీరు కసినోకి వెళ్ళాలన్నా, పబ్బుల్లో ఎంజాయ్ చేయాలన్నా, వాటర్ గేమ్స్ ఆడాలన్నా, కార్లలో పబ్బుల్లో తిరగాలన్నా, మీరు గోవాలో ఏం చేయాలన్నా సరే మన పవన్, మన తెలుగు అబ్బాయి మనకు దగ్గరుండి చూసుకుంటాడు. సో గోవాలో ఎంజాయ్ చేయాలంటే పవన్ కాంటాక్ట్ అవ్వండి. కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రాజకుమారి పేరెంట్స్ ఏంటి బ్రో ఇంత వైల్డ్ గా ఉన్నారు? దేనికే ఇంకా ఉంది చూడండి. రేయ్ ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పావు కదా మమ్మీ ఆడుకోమని, అందుకే ఆడుకుంటా అన్నా. నేను చెప్పిండేది నిన్నొక్కనే. మమ్మీ ప్లీజ్ మమ్మీ. అంతగా నువ్వు ఆడుకోవాలంటే రేపొద్దు నీ మరదలు వస్తుంది, అప్పుడు ఆడుకుందు గాని. రా ఇంట్లోకి. ఏయ్ పో ఇంటికి పో నువ్వు. ఏంట్రా వేరే నోట్ బుక్ తీసుకుని ఏదో రాస్తున్నావు? డౌట్స్ ఉంటే నా ఫ్రెండ్ నోట్ బుక్ ఇప్పించుకొని రాస్తున్నాను డాడీ. నీ ఫ్రెండ్ నోట్ బుక్? ఎవర్రా? ప్రియా? ఎవర్రా ప్రియా? మా క్లాస్మేట్ డాడీ. చూడు, నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, లేదా నీ మర్దం నోట్ బుక్ తీసుకొని రాయ్. అంతేగాని స్కూల్లో వేరే ఆడపిల్ల నోట్ బుక్లు మాత్రం తీసుకోవద్దు, సరేనా? నీ చైల్డ్హుడ్ ఇలా ఉందంటే మరి ఇప్పుడు అది కూడా చూసే.